నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆపత్కాలంలో అందించే ప్రథమ చికిత్సలపై పోలీసు సిబ్బందికి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్న ఎస్పీ అఖిల్ మహాజన్. సఖీ కేంద్రం సేవలపై సమీక్ష. అతివలకు ఆపద కాలంలో అండగా ఉండాలని సూచన. దివ్యాంగుల కార్పొరేషన్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో ఎన్పీఆర్డీ ఆందోళన. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేసిన దివ్యాంగులు. అత్యవసర సమయాల్లో ప్రాణ నష్టం జరగకుండా కాపాడే ప్రథమ చికిత్సలపై పోలీసు సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. డయల్ 100 బ్లూ కోర్టు సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆపత్కాల సమయాల్లో ముందుగా చేరుకొని విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రథమ చికిత్సలపై పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇందుకుగాను బ్లూ కోర్టు డయల్ 100 సిబ్బందికి 2 విడతలుగా ప్రథమ చికిత్స గురించి శిక్షణను అందించనుండగా గురువారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శిక్షణను ప్రారంభించారు. 5 నిష్ణాతులైన వైద్యులతో ప్రథమ చికిత్సకు సంబంధించిన అంశాలపై శిక్షణ అందించనున్నారు. ఇట్లాంటి కొన్ని కండిషన్స్కి సిపిఆర్ అనేది అవసరం ఉండదు. మనం ఇట్లా షేక్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఐ మూమెంట్ కానీ వర్బల్ రెస్పాన్స్ కానీ మోటార్ రెస్పాన్స్ కానీ వచ్చింది అనుకోండి మనకు సిపిఆర్. యాక్చువల్లీ ఏంటంటే 2 పర్సన్స్ ఉన్నాం కదా, ఒకళ్ళు కంప్రెషన్ చేస్తే ఒకళ్ళు రెస్ట్ బ్రెత్ ఇవ్వాలి. ఎవ్రీ 2 minutes. ఇప్పుడు పెరిఫరల్లో ఉన్న బ్లడ్ అయితే ఏదైతే ఉందో అది హార్ట్లోకి వస్తుంది. మనం చెస్ట్ రీకాల్ అయినప్పుడు మళ్ళీ కంప్రెస్ చేసినప్పుడు మళ్ళీ ఆర్గాన్స్కి వెళ్ళిపోతుంది, లంగ్స్కి కానీ అవన్నీ. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఎలాంటి అత్యవసర సమయంలోనైనా పోలీసులు ముందుండి ఘటనా స్థలాలకు చేరుకుంటారని, అక్కడ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఆపే శక్తి సిబ్బందికి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రథమ చికిత్సలపై శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సిపిఆర్ఏ సమయంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత సమయం వరకు చేయాలి అనే అంశాలపై డాక్టర్లతో డెమో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ షాక్, పాముకాటు బాధితులకు, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి అందించే ప్రథమ చికిత్సలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఊట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఏఆర్డీఎస్పీ ఇంద్రవర్ధన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు. నేర్పించారు మనకి కూడా మన ట్రైనింగ్. ఐ థింక్ డిఎస్పీ ర్యాంక్ వాళ్ళకి కూడా నేర్పిస్తారు అనుకుంటున్నాను. కానిస్టేబుల్స్కి నేర్పించలేదా? కొత్త బ్యాచ్ వాళ్ళు నేర్పించారా? ఇప్పుడు కాలేజ్ చెప్పిన ప్రకారం మనమే ఫస్ట్ రెస్పాండర్ ఉంటాము. అంబులెన్స్ వచ్చిన ముందు కూడా పోలీస్ ఇస్ ద ఫస్ట్ రెస్పాండర్. ఆ పోలీస్లో కూడా ఫస్ట్ బ్లూ కోల్ట్ 100 డయల్ వల్ల ఫస్ట్ వస్తాం. అందువల్ల ఈ ట్రైనింగ్ ఫస్ట్ మీతో మనం స్టార్ట్ చేస్తాము. సో దట్ మీకు అర్థమవుతుంది ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి అంటే 2 ఇంపార్టెంట్. మనం ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి. ఎప్పుడు చేయాలి అంటే ఇప్పుడు అన్ని సోషల్ మీడియా వైరల్ అయిన వల్ల అవసరం లేనప్పుడు కూడా మన వాళ్ళు ఓవర్ ఎంతూజియాస్టిక్గా చేస్తున్నారు, దానిలో ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడు చేయాలి కూడా వీళ్ళు డాక్టర్స్ చెప్తారు. ఎట్లా చేయాలి కూడా ఇది వెరీ టెక్నికల్. ఒకసారి టెక్నిక్ నేర్చుకుంటే ఏం డిఫికల్ట్ లేదు. మీరు జస్ట్ మీ బాడీ వెయిట్ వాడుకోవాలి. ఎన్నిసార్లు చేయాలి, ఆ మినిట్లో 20 times 30 times వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేయాలి. ఆ దానికి చేస్తే మనం అట్లీస్ట్ ఆ 100లో అట్లీస్ట్ 10 to 15 లైఫ్ ఈజీగా సేవ్ చేయాలి. వీళ్ళకి హాస్పిటల్ పంపిన ముందు, ఎందుకంటే అదే మోస్ట్ గోల్డెన్ అవర్ ఉంటుంది. అప్పుడు ఏమైనా హార్ట్ షాక్లో పోయింది అంటే దీని నుండి మనం బయట తీసుకురావాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యూ ఆర్ ద బేసిక్ రెస్పాండర్. నాకంటే నేను రాను, డిఎస్పీ రాదు, సిఐ రాదు, ఎస్ఐ రాదు. ఫస్ట్ 100 డైల్ వస్తారు. సో అందువల్ల ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రాజు చెప్పిన ప్రకారం కామారెడ్డిలో ఇట్లా వాళ్ళు కాపాడుకున్నారు, అట్లా ఈ సిరిసిల్లలో కూడా కాపాడుకున్నారు. నెక్స్ట్ ఇది కాకుండా హైదరాబాద్లో కూడా ఎక్కడైనా వీడియో వచ్చింది వాళ్ళు ఇట్లా సిపిఆర్ చేసిన వల్ల బతుకున్నారు. సో అది కూడా ఆ కానిస్టేబుల్ వల్ల ఆ టైంలో అతనికి ఆ ఐడియా వచ్చింది, ప్లస్ అతను తొందరగా స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ భూపాలపల్లిలో కూడా, భూపాలపల్లి జిల్లాలో కూడా ఇట్లా నేను వీడియో చూసాను. అక్కడ కూడా సేమ్ ఇట్లా ఇన్సిడెంట్ అయితే వాళ్ళు ఇట్లా సిపిఆర్ ఇచ్చి కాపాడుతున్నారు. సో ప్లీజ్ విని ఎట్లా చేయాలి, ఎట్లా
ఇలా చేయకూడదు, ఇలా చెప్తారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లను ప్రస్తావించారు. సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించి ఇబ్బందులు తొలగించాలని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. దివ్యాంగులకు పెండింగ్ పెన్షన్లను మంజూరు చేయడంతో పాటు కార్పొరేషన్ను బలోపేతం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు ఎం నగేష్ డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను వెల్లడిస్తూ నిరసన నినాదాలు చేశారు. ధర్నాలో పొచ్చన్న, అనసూయ, ప్రియాంక, హరీఫా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ చేయూత పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల పైచిలకు మంది దివ్యాంగులు దరఖాస్తులు చేసుకున్నారని, పెండింగ్ పెన్షన్లు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వికలాంగుల కార్పొరేషన్ను ప్రభుత్వం బలోపేతం చేసే దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో టీపీసీసీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో అమలు చేసిన విధంగా వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో వచ్చిన ప్రభుత్వం వికలాంగులకు ఎటువంటి హామీలు కూడా ఇదివరకు నెరవేర్చలే. అదేవిధంగా వికలాంగులకు నామినేటెడ్ పోస్టులు వెంటనే ఇవ్వాలనేసి కూడా మేము అంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అసెంబ్లీలో వికలాంగుల నామినేట్ పోస్టుల కోసము మనం తీర్మానం చేయాలి. అదేవిధంగా వికలాంగులకు 6,000 పెన్షన్ అన్న ప్రభుత్వం ఇది వరకు ఇవ్వాలి. వికలాంగులకు 5% ఇంద్రమ పథకం ఇల్లులు కల్పించాలి. వికలాంగులకు 165 రోజులది ఉపాధి పనులు ఇవ్వాలనేసి కూడా ఎన్పీఆర్డీ పక్షాన అంటున్నాం. అదేవిధంగా వికలాంగులకు అనేక సహకార్యాలు కానీ విద్యా ఉద్యోగాలు వికలాంగులను కల్పించాలనేసి కూడా ఇచ్చేస్తున్నాం. అంటే ప్రభుత్వం ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులు అన్ని పథకాల్లో అర్హులన్న ప్రభుత్వం ఈరోజు వికలాంగులను అసెంబ్లీ చర్చలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసెంబ్లీ చర్చలు పార్లమెంట్ సమావేశాలలో మాట్లాడుతున్నారు తప్ప కానీ వికలాంగుల కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక సమస్య కోసం కూడా మాట్లాడటం లేదు. వికలాంగుల పైన చిన్న చూపు పెడుతూ అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపి వికలాంగుల బడ్జెట్లను కూడా కొల్లగొడుతూ అదేవిధంగా వికలాంగుల అమాయకులైన వికలాంగుల పొట్టానికింత ఇది చేస్తూ వికలాంగులను వనవాస పాలు చేసిండ్రు. కాబట్టి ఈ వనవాస పాల నుంచి వికలాంగులందరూ బయటపడాలంటే మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి తీసేసి వికలాంగుల శాఖ సపరేట్ పెంచాలి. వికలాంగుల కార్పొరేషన్స్ని కూడా ఎక్కువ శాతం పెంచాలనేసి ఎన్పీఆర్డీ పక్షాన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. జైనత్ మండలంలోని అడా గ్రామంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే తిరుమలలో తలనీలాలు సమర్పిస్తామని గ్రామస్తులు మొక్కుకోగా ఇటీవల 150 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో గురువారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ప్రత్యేక పూజలు జరిపారు. నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దశల వారీగా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే తిరుమలలో తలనీలాలు సమర్పిస్తామని జైనత్ మండలం అడా గ్రామస్తులు మొక్కుకోగా ఇటీవల దాదాపు 150 మంది తిరుపతి వెళ్లి స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామంలోని ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. ఎమ్మెల్యే దంపతులు పూజాది క్రతువుల్లో పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. గ్రామస్తులు తమపై చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపటమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నానని అన్నారు. తనపై ప్రజలు ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని అందుకు తగ్గట్టుగానే ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. స్వామివారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఆపత్కాలంలో అతివలకు అండగా ఉండాలని సఖీ కేంద్రం సిబ్బందికి ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పట్టణంలోని సఖీ కేంద్రాన్ని గురువారం ఊట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి ఆయన సందర్శించారు. కేంద్రం ద్వారా మహిళలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. మహిళలు ఎటువంటి ఆపదలో అయినా సఖీ కేంద్రాన్ని సంప్రదిస్తే వైద్యం, వసతి సదుపాయాలు లభిస్తాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కుటుంబ కలహాలను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సఖీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాలలో డయల్ 100 లేదా సఖీ కేంద్రం కొరకు 181 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సిఐ సునీల్ కుమార్, సఖీ సెంటర్ సిబ్బంది లావణ్య, సంఘమిత్ర అక్షయ్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఎన్జిఓ కూడా వేరే ఏజెన్సీకి ఇచ్చారా? ఎన్జిఓ కోర్టుకి పోతారా అంటే ఏం చేస్తారు? కౌన్సిలింగ్ ఉంది 498 ఆన్లైన్ పెట్టారా? డాష్ బోర్డ్ దీనిలో ఇంతమంది పెట్టుకోవచ్చా? డైలీ అప్డేట్ చేయాలి. డైలీ కొత్త రేషన్ కార్డుల జారీలో దళారుల ప్రమేయం ఎక్కువైందన్న విమర్శలు రావడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. నెలాఖరులోగా వరుస క్రమంలో కార్డులు ఆమోదిస్తామని, లబ్ధిదారులు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదని డీఎస్ఓ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కార్డుల జారీపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నూతన రేషన్ కార్డుల జారీకి దళారులను ఆశ్రయించే అవసరం లేదని, అర్హులైన వారికి వరుస క్రమంలో నెలాఖరులోగా కార్డులను ఆమోదిస్తామని డీఎస్ఓ వాజిద్ అలీ అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీలో దళారులు లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించి ప్రక్రియను ప్రారంభించింది. ముందుగా ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించగా దాదాపు 30,000 దరఖాస్తులు అందాయి. తిరిగి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు రావడంతో లబ్ధిదారులు కేంద్రాల బాట పట్టారు. ప్రస్తుతం జిల్లాలో 1,91,755 రేషన్ కార్డులు ఉండగా జనవరి నుండి ఇప్పటి వరకు 20,160 మంది కొత్త కార్డుల కోసం, 32,892 మంది కార్డులో జోడింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆర్ఐ క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్లో డీఎస్ఓ కార్యాలయం చేరితే అక్కడ ఆమోదిస్తారు. అయితే ఆన్లైన్ వివరాల నమోదులో దళారులు కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువ కావటం చర్చనీయాంశంగా మారింది. ఆయా మండలాల నుండి సైతం ఫిర్యాదులు వస్తుండటంతో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో డీఎస్ఓ వాజిద్ అలీ మాట్లాడుతూ దరఖాస్తుదారులు ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేదని, కార్యాలయానికి సైతం రావద్దని సూచించారు. దరఖాస్తు స్టేటస్ను ఆన్లైన్లోనూ చూసుకోవచ్చని తెలిపారు. వరుస క్రమంలో నెలాఖరులోగా ఆమోదిస్తామని, ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది. అలానే మన జిల్లాకి ఆదిలాబాద్కి ఇప్పటి వరకు మెంబర్ ఎడిషన్ కింద 33,127 దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో 25,997 డిఎస్ఓ లాగిన్ నుంచి అప్రూవల్ చేయడం జరిగింది. అలానే కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు 20,651 వచ్చినాయి. దానికి 10,255 అప్రూవల్ చేయడం జరిగింది డిఎస్ఓ ఆఫీస్ నుంచి. పబ్లిక్కి నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఇది నిరంతరమైన ప్రక్రియ, ఆన్గోయింగ్ కంటిన్యూస్ ప్రాసెస్. దీనికి ఇప్పటి వరకు ఆదేశాలు ఆపేయమన్నట్టు ఏమీ రాలే కమిషనరేట్ నుంచి. కాబట్టి మార్కెట్లో దళారులు చెప్పిన మాట అలా విని అపోహల్లో పడి అన్నెసర్లీ పబ్లిక్ జనాలు బ్రోకర్లకి పైసలు ఇస్తున్నట్టు కలెక్టరేట్లో కంప్లైంట్స్ వస్తున్నాయి. బయట 500 నుంచి 5,000 వరకు రేషన్ కార్డ్ అప్రూవల్ గురించి. మీరు జస్ట్ మీ ఫోన్లలోనే లేక ఇంట్లో మీ సిస్టమ్ ఉంటే సిస్టమ్ మీదనే www.epds.telangana.gov.in అని వెబ్సైట్ మీద మీరు మీ ఇంటి నుంచి ఆధార్ నంబర్ మీద లేక మీ సేవా సర్చ్ అప్లికేషన్ నంబర్ మీద ఇంటి నుంచే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇంత దూరం కలెక్టరేట్ రావాల్సిన అవసరం లేదు. ఇదో ఆన్గోయింగ్ ప్రాసెస్. దానికి
కన్సర్న్ 6 మంది డిప్యూటీ తహసీల్దార్లు వెరిఫై చేస్తూ అప్రూవల్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి బ్రోకర్ల మాట విని వాళ్ళకు పైసలు ఇచ్చి తొందర అవుతుందని అలా అనుకోకండి. ఇక్కడ మీరు వచ్చినా రాకున్నా ఇప్పుడు మోర్ దెన్ 24,000 న్యూ మెంబర్ ఎడిషన్ 10,000 న్యూ రేషన్ కార్డ్స్ మేము ఇచ్చాం ఎవరు రాకుండాని. కానీ ఈ 2-3 డేస్ నుంచి పబ్లిక్ లాస్ట్ డేట్ అని మార్కెట్లో ఫేక్ న్యూస్ నడిపిన వల్ల కన్ఫ్యూజన్లో జనాలు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. దయచేసి ఎవరికి ఏం పైసలు ఇవ్వకండి, అది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్,
ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్. మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళిక ప్రకారం సంసిద్ధం కావాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ వారు గర్వించే స్థాయికి ఎదగాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఐఐటి అడ్వాన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన పోలీసుల పిల్లలను ఎస్పీ అభినందించారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ఐఐటి అడ్వాన్స్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చౌహాన్ కార్తీక్, రాథోడ్ లావణ్య, రాథోడ్ గోవర్ధన్లను సత్కరించి ఒక్కొక్కరికి 10,000 రూపాయలను బహుమతిగా అందజేసి ప్రోత్సహించారు. జిల్లా పోలీసు వ్యవస్థ కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సులోచన, పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు పెంచాల వెంకటేశ్వర్లు, సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, వామన్ తదితరులు పాల్గొన్నారు. దేశీదారు, కల్తీ కల్లు విక్రయాలపై ఎక్సైజ్ పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. అక్రమ విక్రయాలను కట్టడి చేసేందుకు గాను గ్రామాల్లో విస్తృత తనిఖీలు, దాడులు జరుపుతూ నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం భీంపూర్ మండలం వడూర్ గ్రామానికి చెందిన అగ్గుధామ గేడం విఠల్ నుండి అనుమతి లేని దేశీదారు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుండి తీసుకువచ్చి గ్రామంలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 56 సీసాలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రేండ్ల విజేందర్ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ వెంకటేశ్వర్, సిబ్బంది తానాజీ, నానంగ్ సింగ్, ధన్రాజ్, లత తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా దేశీదారు, నాటుసారా విక్రయాలు జరిపితే చట్టరీత్యా కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని, బైండ్ ఓవర్ ఉల్లంఘనల కింద జరిమానా విధిస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీకి సంబంధించిన 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను తలమడుగు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఏడాది పాటు చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలు తదితర అంశాలను అధికారులు వెల్లడించారు. తలమడుగు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీకి సంబంధించిన 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను గురువారం నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్ 1 నుండి ఈ ఏడు మార్చి 31వ తేదీ వరకు మండలంలోని 28 గ్రామ పంచాయతీలలో చేపట్టిన వివిధ పనులపై నివేదికను చదివి వినిపించారు. మొత్తం జరిగిన పనులు 330 కాగా వీటి విలువ 3,29,00,000 కూలీలకు చెల్లింపులు జరిపినట్లు ఏపీడీ కుటుంబరావు తెలిపారు. 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని ఛాబ్రా, డిఆర్డీఓ పీడీ రవీందర్ రాథోడ్, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ రాజేశ్వర్, ఎంపీడీఓ శంకర్, ఏపీఓ మేఘమాలలతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. గత వారం 10 రోజుల నుంచి మండలంలో సామాజిక తనిఖీ బృందం పర్యటించి ఆ పనులను పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన అంశాలని ఈరోజు గ్రామ సభలో వాటి మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. మొత్తం మనకి మండలంలో చూసినట్టయితే మొత్తం 33,29,00,000 రూపాయల పని జరిగింది మన కూలీలకు సంబంధించి. అట్లాగే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిమెంట్ రోడ్లు అయితే, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అయితే ఇవన్నీ కూడా 3,47,00,000 రూపాయల విలువైన పని జరిగింది. వీటన్నిటి రికార్డులు కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మండలంలో ఇప్పటివరకు పరిశీలించిన అంశాలను బట్టి పెద్దగా పనులలో అవకతవకలు జరిగినట్టుగా ఏమీ లేదు. కానీ పనులు చేసే క్రమంలో పాటించవలసిన నియమాలు కొంచెం అక్కడక్కడ తేడాగా ఉండటం జరిగింది. మరి సిబ్బంది భవిష్యత్తులో ఎటువంటి పొరపాటు జరగకుండా ఉండవలసిందిగా అందరినీ
అందరినీ హెచ్చరించడం జరిగింది. నేరాల నియంత్రణకు, నేరాలు చేసుకునే వారిని నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని తలమడుగు ఎస్ఐ రాధిక తెలిపారు. సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా వాటి పనితీరును ఆమె పరిశీలించారు. సీసీ కెమెరాలతో కలిగే లాభాలను గ్రామస్తులకు వివరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కెమెరాలను అమర్చుకోవాలని, తద్వారా నేరాలు చేసేందుకు సైతం జంకే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సుంకిడి మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, రవీందర్, నడిపెన్న తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలబడుతున్నాయి. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గానగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో సమితి తరపున కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలియజేశారు. భవిష్యత్తులోనూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌటికి రాజు, బండారి వామన్, ధన్కర్ సంతోష్, శివానంద్, రమేష్, చిట్టి ప్రకాష్, దివాకర్, ఉల్లాస్, మల్లూరి చంద్రకాంత్, శ్రీకాంత్, కృష్ణ, భాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపత్కాలంలో అందించే ప్రథమ చికిత్సలపై పోలీసు సిబ్బందికి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్న ఎస్పీ అఖిల్ మహాజన్. సఖీ కేంద్రం సేవలపై సమీక్ష. అతివలకు ఆపద కాలంలో అండగా ఉండాలని సూచన. దివ్యాంగుల కార్పొరేషన్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో ఎన్పీఆర్డీ ఆందోళన. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేసిన దివ్యాంగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.